చెప్పమ్మా సినిమా చూసావా? ఫస్ట్లీ మూవీ అయితే నాకు నచ్చలేదు. అసలు మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సినిమా పాజిటివ్ ఏంటంటే రామ్ చరణే. తన యాక్టింగ్, తన డెడికేషను, తన డ్యాన్స్, తన ఫైట్లు మొత్తం తన మీద డిపెండ్ అయి ఉంటుంది మూవీ. రామ్ చరణ్కి ఎస్జి సూర్యకి మధ్య కాన్ఫ్లిక్టే మొత్తం మూవీ. అది ఆల్రెడీ ఆడియో లాంచ్లో చెప్పారు. ఇంకా ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే సాంగ్స్. ఆబ్వియస్లీ శంకర్ సినిమాలో బడ్జెట్ మొత్తం పెట్టే సాంగ్స్ మీదే కాబట్టి విజువల్లీ చాలా బాగుంటాయి. అంత అంత గ్రాండ్ స్కేల్లో తీస్తారు కాబట్టి. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే బాగానే ఉన్నది. అదే ఇంకా కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలివేటెడ్ షార్ట్స్, క్లోజప్స్, ఇంకా రొటీన్ లాస్ట్ 20 సంవత్సరాలుగా మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చే కమర్షియల్ సినిమాలు అన్నీ మిక్సీ కొట్టి తీసినట్టే అదే టేకింగ్ ఉంటుంది. ఫైట్స్ కూడా అలాగే ఉంటాయి. కొత్తగా ఏం డిజైన్ చేయలేదు, అవే ఫైట్స్. స్టోరీ విషయానికి వస్తే పొలిటీషియన్స్ అన్యాయం చేస్తూ ఉంటారు. మన హీరో వచ్చి ఎలా ఎదుర్కొన్నాడు వాళ్ళని అనేది అదే స్టోరీ, అదే సేమ్ టెంప్లెట్. ఓవరాల్గా మూవీ అయితే రొటీన్ కమర్షియల్ సినిమా. శంకర్ మార్క్ అయితే అసలు లేదు. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే నచ్చలేదు.